హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఫిజిక్స్లోని ఎలక్ట్రిసిటీ యొక్క ఫైనల్ పార్ట్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ యొక్క వీడియోలో కూడా మనం నిత్య జీవితంలో ఉపయోగించేటటువంటి టెక్నాలజీ అండ్ అదేవిధంగా సమ్ అదర్ ఎడిషనల్ అయినటువంటి ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ యొక్క మెయింటైన్ అని డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో కోర్సు వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి టోటల్ డేటా యొక్క పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఫర్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. సో ఈ యొక్క క్వశ్చన్స్ అని కూడా మీరైతే ప్రాక్టీస్ చేయడానికి ఈ యొక్క పీడిఎఫ్ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి క్లిక్ హియర్ అనేటటువంటి బటన్ కూడా మీకు అయితే అందుబాటులో ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ గ్యాదర్ ఇట్. ఓకేనా, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఏ జనరేటర్ కన్వర్ట్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే ఒక జనరేటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో జనరేటర్ దేని నుంచి దేన్ని కన్వర్ట్ చేస్తుంది. సో జనరేటర్ ఈజ్ ఏ డివైస్ విచ్ హ్యావ్ ఏ షాఫ్ట్ అండ్ హియర్ ఈజ్ ఏ గేర్ మెకానిజం ఆర్ ఎల్స్ పుల్లీ మెకానిజం. సో ఇదేం చేస్తుంది ఫ్రెండ్స్, మనం దీనికి ఇన్పుట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో మనం మెకానికల్గా లేకపోతే కైనెటిక్ ఎనర్జీ ద్వారా మనం ఇచ్చినటువంటి ఎనర్జీని ఇదేం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ లెక్క కన్వర్ట్ చేస్తుంది. సో విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ లేదా కైనెటిక్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకేనా, ఇక్కడ మనకు డైరెక్ట్ మెకానికల్ ఇచ్చింది కాబట్టి మెకానికల్ ఇంటూ ఎలక్ట్రికల్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ టు కెమికల్గా నా తీసుకుంటే సో దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఎట్ దిస్ కేస్. అండ్ అదేవిధంగా థర్మల్ ఇంటూ ఎలక్ట్రికల్. సో థర్మల్ టు ఎలక్ట్రికల్ అంటే థర్మో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇక్కడ మనకు రావాలి, అది లేదు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ టు లైట్. సో ఇది మనకు లైట్ బల్బుల్లో వస్తుంది. సో ఇది మనకైతే పాసిబుల్ అయితే లేదు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈజ్ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి యొక్క క్వశ్చన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఎలక్ట్రిక్ మోటార్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఎలక్ట్రిక్ మోటార్ అంటే ఏంటి ఫ్రెండ్స్, విచ్ కనెక్ట్స్ ఎలక్ట్రిక్ పవర్ టు మెకానికల్. ఓకేనా. సో మనకు ఎలక్ట్రికల్ పవర్ అనేది ఇన్పుట్గా ఇస్తాం, మోటార్ అనేది రన్ అవుతుంది, మనకు అవుట్పుట్ అనేది మెకానికల్ లేదా కైనెటిక్ మోషన్ అయితే మనకైతే అందుబాటులో ఉంటుంది. సో మెకానికల్. సో మెకానికల్ ఇంటూ ఎలక్ట్రికల్ కాదు, ఎలక్ట్రికల్ టు మెకానికల్ కాబట్టి ఎలక్ట్రికల్ టు మెకానికల్. సో థర్మల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ కనుక తీసుకుంటే హీట్ ఎనర్జీ నుంచి మనకు ఎలక్ట్రికల్ అనేది పాసిబుల్ అవుతుంది. కాకపోతే మనకి ఒక ఎలక్ట్రిక్ కేసెస్లో కాదు. రేడియేషన్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. సో ఇది మనకి ఎక్కడ వస్తుంది ఫ్రెండ్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో వస్తుంది రేడియేషన్ ఇంటూ ఎలక్ట్రికల్. కాకపోతే ఇది మన యొక్క ఎలక్ట్రిక్ మోటార్కి సంబంధించింది కాదు. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి క్వశ్చన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏసీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డీసీ బై. ఏసీ కరెంట్ అనేది డీసీ కరెంట్ లెక్క మారిపోతుంది. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మీ యొక్క సెల్ ఫోన్ ఛార్జర్ ఉంది కదా, సింపుల్ ఎగ్జాంపుల్ అయితే మీ సెల్ ఫోన్ ఛార్జరే. మీ యొక్క సెల్ ఫోన్ ఛార్జర్కి ఇన్పుట్ ఏమొస్తుంది, 220 వోల్ట్. ఓకేనా. సో 220 వోల్ట్ 5 amps కానీ లేకపోతే 2 amps కానీ అట్లా ఉంటుంది. మనకు అవుట్పుట్ మాత్రం ఎట్లా ఉంటుంది, 12 volts లేదా 5 volts. ఓకేనా. సో మొబైల్ ఛార్జర్ కానీ సమ్ అదర్ డివైజెస్ అంటే ఇప్పుడు మన టీవీకి సంబంధించినటువంటి స్టెబిలైజర్ కానీ టీవీ యొక్క సెటప్ బాక్స్ కానీ వాటికి 12 volts వస్తాయి. సో 12 volts 1 amps. ఓకేనా, ఇట్లా ఉంటుంది. ఇది ఇచ్చేదేమో ఏసీ, అవుట్పుట్ వచ్చేదేమో డీసీ. సో దీంట్లో ఏం జరుగుతుంది ఫ్రెండ్స్, విచ్ కన్వర్ట్స్ ఏసీ ఇంటూ డీసీ అండ్ అదేవిధంగా విచ్ రెడ్యూస్ వోల్టేజ్ హైయెస్ట్ వోల్టేజ్ టు లోయెస్ట్ వోల్టేజ్. ఓకేనా. సో వోల్టేజ్ కన్వర్షన్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం యాంపియర్స్ కన్వర్షన్ అవుతుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ లైక్ ఏసీ కరెంట్ని డీసీ కరెంట్ లెక్క మారుస్తుంది. ఈ యొక్క ప్రాసెస్ చేయడానికి ఏసీ టు డీసీ కన్వర్ట్ అన్నాడు కాబట్టి రెక్టిఫైర్. ఇక్కడ వోల్టేజ్ రెడ్యూసర్ ఉంటుంది. సో వోల్టేజ్ రెడ్యూసర్ మనం ఉపయోగించేది ట్రాన్స్ఫార్మర్ విచ్ రెడ్యూస్ వోల్టేజ్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్ లెవెల్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో టోటల్ ప్రాసెస్ చెప్తాను, ఆ తర్వాత మీకు టోటల్ క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్పుట్ వచ్చేసి 220 వోల్ట్. ఇది ఏంటిది, ఏసీ. సో ఇక్కడ మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే మనకు ఒకవేళ అవుట్పుట్ కనుక 12 వోల్ట్ కావాలంటే 220 వోల్ట్ 12 వోల్ట్ స్టెప్ డౌన్ 220 వోల్ట్ ఏసీని 12 volts ఏసీగా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకు ఒక రెక్టిఫైర్ అనేది ఉంటుంది, విచ్ రెక్టిఫైర్, దీన్ని మనం బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటాం. ఈ రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే ఏసీని డీసీ లెక్క మారుస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమైపోయింది ఫ్రెండ్స్, 12 volt డీసీగా మారిపోయింది. ఓకేనా. సో 220 volt అని 12 volts డీసీగా అయిపోయింది. దిస్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్. సో యాంపియర్స్ చేంజ్ అనేది కూడా మనకు చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఎక్కువగా అడిగేది మాత్రం ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ స్టెప్ డౌన్ ఈక్వాలెంట్ గురించి అండ్ అదేవిధంగా రెక్టిఫైర్ గురించి అయితే అడుగుతాడు. కాబట్టి ఈ రెండింటి గురించి క్లారిటీ ఉంటే సరిపోతుంది. వోల్టేజ్ రెడ్యూస్ చేయాలన్నా ఇంక్రీజ్ చేయాలని ఉపయోగించేది ట్రాన్స్ఫార్మర్, అండ్ అదేవిధంగా ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేసేదాన్ని రెక్టిఫైర్ అనడం జరుగుతుంది. డీసీ టు ఏసీ కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఆ యొక్క డేటా కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో చెప్పిన ప్రతి పాయింట్ కూడా రియల్ లైఫ్ అప్లికేషన్ సంబంధించింది కాబట్టి ప్లీజ్ నోట్ డౌన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ ప్రొటెక్ట్ ఎలక్ట్రికల్ డివైజెస్ ఫ్రమ్ ద వోల్టేజ్ స్పైక్స్. సో ఒకవేళ మనకు వోల్టేజ్ స్పైక్స్ కనుక వచ్చినట్లయితే డివైజెస్ అనేవి ఈజీగా
ఖరాబ్ అయిపోతాయి కదా. సో అట్లాంటి ఇష్యూస్ కాకుండా మనం ఇక్కడ ఎట్లాంటి డివైజ్ని వాడతాం. సో ఇది ఫుల్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్. దీన్ని మనం సర్జ్ ప్రొటెక్టర్ అయితే అనడం జరుగుతుంది. సో సర్జ్ ప్రొటెక్టర్ అనేది ఏం చేస్తుందంటే ఓవర్ వోల్టేజ్ అయినప్పుడు ఇది రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క సర్జ్ ప్రొటెక్టర్ని మనం జస్ట్ లైక్ మనకి సింపుల్గా అర్థం కావాలంటే ఫ్యూజ్ లెక్క అనమాట. ఓవర్ అయితే ఏమవుతుంది ఫ్రెండ్స్, కరెంట్ రివర్స్ వచ్చేసి 220 వోల్ట్ కాస్త ఎక్కువ వోల్టేజ్ అవుతుంది కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయడానికి మనం ఫ్యూజులు వాడతాం ఇండ్లలో. అండ్ అదే ఎలక్ట్రిక్ డివైజెస్లో మనకు సర్జ్ ప్రొటెక్టర్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఎన్టీపీసీ CBD2 సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా. ఎట్లాంటి క్వశ్చన్స్ అంటే కొద్దిగా డెప్త్ పెంచుతారు అన్నమాట, ఏం లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఎలక్ట్రిక్ కరెంట్. ఇది కూడా బేసిక్ క్వశ్చనే. సో ఎల్పీ టెక్నీషియన్లో వచ్చినటువంటి క్వశ్చన్. కరెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించేది అమ్మీటర్, వోల్టేజ్ని కొలవడానికి ఉపయోగించేది వోల్ట్ మీటర్, రియోస్టాట్, గాల్వనోమీటర్. సో ఇవన్నీ కూడా మీకు బేసిక్స్ తెలిసినటువంటి ఇన్స్ట్రుమెంట్సే, కొత్త ఏం లేవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద హీట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క హీట్ ఎఫెక్ట్ సంబంధించి ఈ కింద వాటిలో దేంట్లో ఇన్స్ట్రుమెంట్లో అంటే మైక్రోవేవ్, ఎలక్ట్రిక్ ఫ్యాన్, ఎలక్ట్రిక్ బెల్ అండ్ అదే ఎలక్ట్రిక్ హీటర్. సో ఎలక్ట్రిక్ హీటర్లో నిక్రోమ్ వైర్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే మనకి ఇచ్చినటువంటి ఎలక్ట్రిక్ పవర్ని హీట్ ఎనర్జీ లెక్క కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ ద నిక్రోమ్. కాబట్టి ఇక్కడ మనకు హీట్ ఎఫెక్ట్ అనేది ఎలక్ట్రిక్ హీటర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎలక్ట్రిక్ మోటార్ ఇస్ ఇన్కరెక్ట్. ఎలక్ట్రిక్ మోటార్ అంటే ఏంటి ఫ్రెండ్స్, విచ్ కన్వర్ట్ ఎలక్ట్రికల్ టు మెకానికల్. ఓకేనా. ఇందులో ఏది ఇన్కరెక్ట్ అంటుండు. సో ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ టు మెకానికల్. ఓకే. డైరెక్ట్ కరెంట్ అని యూనివర్సల్ ఎలక్ట్రిక్ మోటార్, దీస్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్స్. సో ఎలక్ట్రిక్ మోటార్లో మనకు డీసీ మోటార్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓన్లీ ఏసీయే కాదు, డీసీ మోటార్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ సైకిల్ కానీ ఎలక్ట్రిక్ బైకుల్లో కానీ మనకేముంటుంది, ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. దాంట్లో డీసీ మోటార్స్ వాడతాం, డైరెక్ట్ కరెంట్ యొక్క మోటార్స్ వాడతాం. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఎలక్ట్రిక్ మోటార్స్ ఆర్ డ్రివెన్ ఓన్లీ బై డైరెక్ట్ కరెంట్. సో దిస్ ఈజ్ రాంగ్. సో మనకి ఏసీ మోటార్స్ ఉంటాయి, డీసీ మోటార్స్ ఉంటాయి. కాకపోతే ఎట్లా అంటే అట్లా అంటే మన యొక్క పవర్ యొక్క సోర్సెస్ని బట్టి మనం ఎలక్ట్రిక్ మోటార్ని పిక్ చేసుకుంటాం. దాని యొక్క కెపాసిటీని బట్టి, దాని యొక్క రేంజ్ని బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఓన్లీ డీసీ పైన అయితే వర్క్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే ఎగ్జామ్ హాల్లో మనకున్నటువంటి టెన్షన్కి ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దండి. ఇట్లాంటి వీడియోస్ అన్నిటిని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేస్తే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయినటువంటి కాన్సెప్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు చెప్పినటువంటి టోటల్ క్లాసెస్ యొక్క ఎంటైర్ డేటా అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్, కంప్యూటర్స్, మ్యాథ్స్, రీజనింగ్ అండ్ అదేవిధంగా జీకే యొక్క టోటల్ డేటా అనేది మన యొక్క మెగా కోర్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి సెకండ్ లింక్ నుంచి మీరు గ్యాదర్ చేసుకోండి. జస్ట్ 499కి మీకు అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఈ కింద వాటిలో ఏది అనేది హీటింగ్ ఎఫెక్ట్ సంబంధించింది కాదు. సో ఎలక్ట్రిక్ బల్బ్లో ఏముంటుంది, విత్ ఫిలమెంట్ అని మెన్షన్ చేసిండు. విత్ ఫిలమెంట్ అంటే ఏంటిది, హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో టంగ్స్టన్ ఉంటుంది, 3300 పైగా డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద అయితే అది హీట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ 1. ఓకే. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ హీటర్, ఇలాగ డిస్కస్ చేసుకున్న నిక్రోమ్ వైర్ ఉంటుంది, దీనిలో టంగ్స్టన్ ఉంటుంది. ఓకేనా. ఎలక్ట్రిక్ బల్బ్ విత్ ఫిలమెంట్లో టంగ్స్టన్ ఉంటుంది, ఎలక్ట్రిక్ హీటర్లో నిక్రోమ్ ఉంటుంది, మైక్రోవేవ్స్లో రేడియో వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఇది కాదు. ఎలక్ట్రిక్ ఐరన్, సో ఇంట్లో ఐరన్ పెట్టెలు ఉంటాయి కదా, ఇస్త్రీ పెట్టెలు. సో దాంట్లో ఏమవుతుంది, మనం కరెంట్ ఇస్తే అది ఏమవుతుంది, హీట్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఒక్కటే మనకి ఏం చేయదు, హీట్ చేయదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. కింద వాటిలో ఏది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ లెక్క కన్వర్ట్ చేస్తుంది. ఎలక్ట్రికల్ ఫ్యాన్, ఫ్లాష్ లైట్, టెలివిజన్, ఐరన్. సో ఏంటి ఫ్రెండ్స్, ఫ్యానే కదా మోషన్ ఉండేది. ఫ్లాష్ లైట్లో ఏమైనా కదిలే పార్ట్స్ ఉంటాయా, ఉండవు. టీవీలో కదిలే పార్ట్స్ ఉండవు, ఐరన్లో కదిలే పార్ట్స్ ఉండవు, ఓన్లీ ఫ్యాన్లో మాత్రం కదిలే పార్ట్స్ ఉంటాయి. కాబట్టి దట్ ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే మనం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగానే ఏమవుతుంది, రోటరీ అవుతుంది. సో మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ చేయగానే మెకానికల్గా అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే వెంటనే లైక్ చేయండి. ద సింబల్ రిప్రజెంట్, సో ఇచ్చినటువంటి సింబల్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక వి ఉంది. వి మీన్స్ వోల్ట్, ప్లస్ మైనస్ ఉంది అంటే బ్యాటరీ సింబల్ లెక్క మనకి అయితే కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ వోల్ట్ మీటర్. దిస్ ఈజ్ వోల్ట్ మీటర్. ఓకేనా. బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ అదేవిధంగా మనకు వి బదులు ఏ ఉంది అనుకోండి లోపల, అది అమ్మీటర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ కింద వాటిలో ఏది కెమికల్ టు ఎలక్ట్రికల్. సో బ్యాటరీస్ ఉన్నాయి, బ్యాటరీస్లో మనం ఏమంటాం, ఈ షాప్కి వెళ్తే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉన్నాయా అంటే, అదేవిధంగా మన యొక్క సెల్ ఫోన్లో కూడా మనకు బ్యాటరీ అనేది ఉంటుంది కదా, అది కూడా ఏం చేస్తుంది, కెమికల్ ఎనర్జీ ఇంటూ కెమికల్ టు ఎలక్ట్రికల్ అయితే కన్వర్ట్ చేస్తుంది. సో హీటర్ కాదు, ఫ్యాన్ కాదు, డ్రైయర్ కాదు, ఎలక్ట్రిక్ సెల్ అంటే బ్యాటరీ. ఓకేనా. సెల్ ఫోన్లో ఉండే బ్యాటరీస్ కానీ ఏదైనా బ్యాటరీస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ ఎలక్ట్రికల్ స్విచెస్ ఆర్ కనెక్టెడ్. సో ఎలక్ట్రికల్ స్విచెస్ అనేవి ఎక్కడ కనెక్ట్ అయి ఉంటాయి, లైవ్ వైర్, గ్రౌండ్ వైర్, న్యూట్రల్ వైర్,
వన్ ఆఫ్ దీస్. సో గ్రౌండ్ వైర్ అనేది మనకు లేకపోయినా న్యూట్రల్ అయితే ఖచ్చితంగా కావాలి, లైవ్ అయితే కావాలి. సో ఎలక్ట్రికల్ స్విచెస్ మోస్ట్లీ ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండేది లైవ్ వైర్కి, ఓకేనా. అండ్ అదే న్యూట్రల్ అంటే అన్ని కలిపి ఒక న్యూట్రల్ చేసేస్తాడు, కానీ ఎక్కువ మాత్రం లైవ్ వైర్ తోటి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే మెయిన్ పవర్ అదే కదా, అక్కడి నుంచే కదా మనకు ఎక్విప్మెంట్ నడిచేది, ఓకేనా. ఒక స్విచ్ వెలగాలంటే, ఒక బల్బ్ వెలగాలంటే ఒక స్విచ్ కావాలి, అంటే టోటల్ మనకేం కావాలి, మెయిన్ లైవ్ వైర్ కావాలంటే మెయిన్ సప్లై వైర్ కావాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ అబ్జల్యూట్ అమ్మీటర్ షుడ్ బి. అబ్జల్యూట్ అమ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఎట్లా ఉండాలి, అమ్మీటర్కి రివర్స్ రెసిస్టెన్స్ కాబట్టి వెరీ లో ఉండాలి, కరెంట్కి ఆపోజిట్ రెసిస్టెన్స్ కాబట్టి అబ్జల్యూట్ అమ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎట్లా ఉండాలి, వెరీ లో ఉండాలి. జేఈలో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రికల్ కరెంట్. ఏది ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ కరెంట్ని మెజర్మెంట్ చేసేది ఏంటిది, అమ్మీటర్. పొటెన్షియోమీటర్ అంటే ఏంటిది, మన ఇంట్లో ఫ్యాన్లో రెగ్యులేటర్ ఉంటుంది కదా, అట్నే ఉంటుంది. కాకపోతే ఒకప్పుడు టేప్ రికార్డర్లలో అండ్ అదేవిధంగా వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్కి దీన్ని వాడతారు. పొటెన్షియోమీటర్ అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. దీన్ని మనం తిప్పితే మనకు ఆటోమేటిక్గా వోల్టేజ్ పెరగడం తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ గాల్వనోమీటర్, ఓల్డ్ మీటర్ అంటే వోల్టేజ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రో హీటింగ్ డివైజెస్. ఈ కింద వాటిలో దేన్ని ఎలక్ట్రో హీటింగ్ డివైజెస్లో వాడతాం, కాపర్, అల్యూమినియం, ఐరన్, నిక్రోమ్. ఏది ఫ్రెండ్స్, నిక్రోమ్. విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ టు హీట్. దానిలో ఆ యొక్క ప్రాసెస్ వల్ల, ఆ యొక్క మెటల్కి ఉన్నటువంటి ప్రాపర్టీ వల్ల అది ఓవర్ హీట్ అయితే అయిపోతుంది, దానివల్ల మనకు కావాల్సినటువంటి వర్క్ అనేది చేసుకోగలం. కాబట్టి ఒక నిక్రోమ్ వైర్ని మనం మేజర్గా ఈ యొక్క హీటింగ్ పర్పసెస్లో ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఫ్యూజ్ ఇస్ 8 amps, దెన్ ఒకవేళ మనం తీసుకున్నటువంటి ఫ్యూజ్ యొక్క యాంప్స్ కనుక తీసుకుంటే 8 amps ఉందనుకోండి, అప్పుడు దానికి సంబంధించి ఇక్కడ 4 ప్రాపర్టీలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈ ఫ్యూజ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఓన్లీ వెన్ ద కరెంట్ ఈస్ గ్రేటర్ దెన్ 8 amps. సో దాని రేంజే 8 అన్నప్పుడు దానికంటే ఎక్కువనే స్టార్ట్ అయిద్దా, అప్పటికి ఏమైపోద్ది, కాలిపోద్ది. కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. ద ఫ్యూజ్ విల్ హ్యావ్ ఏ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మోర్ దెన్ 8 కంటే ఎక్కువైతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా బ్రేకేజ్ అనేది అయిపోతుంది, ఫ్యూజ్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో అక్కడ ఎట్లాంటి ప్రాసెస్ అనేది అవ్వదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఫ్యూజ్ విల్ మెల్ట్ ఇఫ్ ద కరెంట్ ఎక్సిడ్స్ 8 amps. ఎస్. సో కరెంట్ కనుక 8 amps కన్నా పెరిగితే ఫ్యూజ్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఎస్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక ఫోర్త్ చూడాల్సిన అవసరం లేదు. 8 కంటే 8కి సమానంగా ఉంటేనే పనిచేస్తుందా, లేదు 8కి తక్కువ ఉన్నా పనిచేస్తుంది, కానీ ఎక్కువ ఉంటే పని చేయదు, ఓకేనా. ఏ గ్రూప్ డి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వై ద టంగ్స్టన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఎలక్ట్రికల్ బల్బ్స్. సో ఎలక్ట్రికల్ బల్బుల్లో మనకి ఒక టంగ్స్టన్ని ఎందుకు వాడతారు. సో ఎందుకు ఫ్రెండ్స్, దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది హైయెస్ట్ కాబట్టి. లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటిది, తక్కువ ఉష్ణోగ్రత వద్ద అది ద్రవీభవనం చెందుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం ఒక మెటల్ తీసుకున్నాం, అది తక్కువ ఉష్ణోగ్రత వద్దనే మెల్ట్ అయిపోతే అది హీటింగ్ అయ్యే టైం కల్లా ఆటోమేటిక్గా అది మెల్ట్ అయిపోతుంది. ఈ మెల్టింగ్ అనుకోండి ఎక్కువసేపు దాని యొక్క రేంజ్ ఉంటుంది కాబట్టి దట్ విల్ బి గివ్ అస్ మోర్ హీట్, ఓకేనా. దాని యొక్క ఉపయోగాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉండాలి దానికి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ థర్మల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కింద వాటిలో ఏది ప్రాక్టికల్ అప్లికేషన్స్కి పనికి రాదు. సో హీటింగ్ సంబంధించి అంటే థర్మల్ అంటే హీట్, ఫ్లాట్ ఐరన్, ఓకేనా. సో ఇస్త్రీ పెట్టే హీట్ అవుతుంది. టోస్టర్, సో టోస్టర్ అంటే ఇట్లా ఉంటుంది, అంటే ఇండియాలో పెద్ద కాదు కానీ ఫారెన్లో ఎక్కువ వాడతారు. సో దీంట్లో ఏం చేస్తారంటే బ్రెడ్ పెట్టేస్తారు, ఇక్కడ ఒకటి ఇట్లా బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయగానే దీంట్లో బ్రెడ్ ఏమవుతుందంటే హీట్ అవుతుంది, అంతే, ఏం లేదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ కిటిల్, ఇది కూడా హీటింగే. ఎలక్ట్రికల్ బెల్ ఏం చేస్తుంది, డింగ్ డాంగ్ అని సపోర్ట్ ఇస్తుంది, అంతే తప్ప ఎట్లాంటి హీట్ ఏమని ఇస్తుందా, ఇవ్వట్లేదు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ ఏ 2 times గ్రూప్ డి క్వశ్చన్, ఓకేనా. దిస్ టైమ్ ఆల్సో రిపీట్. ఇక్కడతో మనకు ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే అయిపోవడం జరిగింది. నెక్స్ట్ మనం ట్రాన్స్ఫార్మర్ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్, వై డస్ ద కోర్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ లామినేటెడ్. సో ట్రాన్స్ఫార్మర్ లోపల మనకు మెయిన్ కాయిల్ అనేది ఉంటుంది, దాన్ని మనం కోర్ అంటాం. ఆ యొక్క కోర్ అనేది ఎందుకు లామినేషన్ అయి ఉంటుంది అంటే ఇట్ రిడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్. మీకు ఎన్నోసార్లు చెప్పినా నేను మీకు వైర్ లాసెస్లో అండ్ అదేవిధంగా సమ్ అదర్ డిస్కషన్లో కూడా ఎలక్ట్రికల్ పార్ట్లో ఎక్కువగా లాస్ అయ్యేది ఎడ్డీ కరెంట్ లాస్ అనేది అవుతుంది. సో ఎడ్డీ కరెంట్ లాస్ అనేది అవ్వకుండానే ఏం చేస్తారంటే వీటన్నిటిని కూడా లామినేషన్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ప్లేట్లు చూసే ఉంటారు, వెరీ 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 మైన్యూట్ గ్యాప్, అసలు గ్యాప్ అనేది ఉండదు. కాకపోతే మనం మైక్రోస్కోప్తో చూస్తే మైన్యూట్ గట్ట గ్యాప్ ఉంటుంది. ఒక ప్లేట్ ఇక్కడ ఇట్లా ఫిక్స్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది, పవర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది, ఓకేనా. అట్లా అందుకని ఏం చేస్తారంటే వాటిని లామినేషన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ జేఈ క్వశ్చన్, ఫుల్లీ సబ్జెక్టెడ్ క్వశ్చన్ ఇది. కాకపోతే మీకు ఐడియా ఉంటే ఇంకా బెటర్ కదా అని చెప్తున్నా అంతే. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ సబ్జెక్ట్ క్వశ్చన్. ఏ కామన్ ట్రాన్స్ఫార్మర్స్ ఆపరేట్స్ ఆన్, దేనిపైన పనిచేస్తుంది. సో
ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడైనా కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏసీ కరెంట్ పైన పనిచేస్తుంది. ఓకేనా, ఎందుకంటే అక్కడనే మనకు ఎలిమెంట్స్ అనేవి పాస్ అవుతాయి. ఎందుకంటే ఏకాంతర విద్యుత్ కాబట్టి. ఏకముఖ విద్యుత్ అంటే మనకు డైరెక్ట్ కరెంట్ వస్తుంది, ఏకాంతర విద్యుత్ కాబట్టి వర్క్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ యాన్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఆదర్శ ట్రాన్స్ఫార్మర్లో ఏం జరుగుతుంది? దేర్ ఈజ్ నో రెసిస్టెన్స్ ఇన్ ద కాయిల్. సో మనకు ఆదర్శం అంటే అత్యున్నతమైనటువంటిది, అత్యంత బెస్ట్ అయినటువంటిది కాబట్టి నో రెసిస్టెన్స్, నో లాస్ అండ్ అదేవిధంగా ఇన్ఫినిట్ పర్మియబిలిటీ అంటే ఎక్కువ మ్యాగ్నెటిజం అనేది ఉంటుంది కాబట్టి. సో దీస్ 3 ఆర్ ద పాసిబుల్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆదర్శవంతమైనటువంటి పురుషుడు అంటే అన్నిట్లో బెస్ట్ ఉండేటటువంటి వాడిని అంటాం కదా, అట్లనే అన్నిట్లో బెస్ట్ ఉండేటటువంటి దాన్ని మనం ఆదర్శ ట్రాన్స్ఫార్మర్, దట్ మీన్స్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. అంటే ఎట్లాంటి నాశనం అనేది జరగదనమాట. ఓకేనా, ఆదర్శ అంటే అట్లా గుర్తుపెట్టుకొని వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట, వన్ ఆఫ్ ద కాదు, దట్ ఈస్ ద బెస్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్? ఈ కింద వాటిలో ఏది అసలు ట్రాన్స్ఫార్మర్లో ఉండదు. ఫస్ట్ది అయితే మనకు ఫిక్స్ కోర్ అయితే ఇలాగా డిస్కస్ చేసుకున్నాం, ఇది క్యాన్సల్. అండ్ నెక్స్ట్ మనకి ఏముంటుంది ఫ్రెండ్స్, ప్రైమరీ కాయిల్ ఉంటుంది, సెకండరీ కాయిల్ ఉంటుంది. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్లో ఇట్లా ఉంటుంది మేజర్గా స్ట్రక్చర్ అనేది. సో ప్రైమరీ కాయిల్ అండ్ నెక్స్ట్ సెకండరీ కాయిల్. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తే ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ కోర్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద మెయిన్ కోర్. ఓకేనా, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. సో దీంట్లో ఏది లేదు ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్లక్స్ అనేది లేకున్నా వెళ్తుంది. ఈ మూడు ఉండాలి, ఈ మూడు ఉంటేనే. ఎందుకంటే ఈ కోర్ లేదనుకోండి, ఈ రెండింటిని సపోర్ట్ చేసేది ఉండదు. ఈ రెండు ఒకదానితో అనుకుంటే చేసిందంతా వేస్ట్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద డేటా కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఇప్పటివరకు చెప్పినటువంటి టోటల్ ఫిజిక్స్ యొక్క ఎంటైర్ బిట్స్ అన్ని కూడా మీకు యొక్క బుక్లో అయితే అందుబాటులో ఉండడం జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు యొక్క ఫిజిక్స్ 3500+ క్వశ్చన్స్ అని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా 1000+ యొక్క ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ను కూడా మీరు ఇక్కడ గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ కూడా ఆల్రెడీ మనం ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది. 3000+ క్వశ్చన్స్ అనేవి, ఆ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా మీరు యొక్క కెమిస్ట్రీ బుక్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ యొక్క 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి ఇంపార్టెంట్ డేటాను కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్. సో ఏం చెప్పిన ఫ్రెండ్స్, ఇందాక చెప్పడం జరిగింది కదా, ట్రాన్స్ఫార్మర్ ఏం కన్వర్ట్ చేస్తుంది, విచ్ కన్వర్ట్స్ వోల్టేజ్ అండ్ అట్ ద సేమ్ టైం కరెంట్ కూడా. ఓకేనా, ఆంపియర్స్ కూడా మనకు అందులోనే వచ్చేస్తుంది. కాకపోతే దాన్ని మనం ఇంకా కొంత మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇంకా అంత సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు కాబట్టి మీకు అక్కడ జస్ట్ బేసిక్గా మనకు అడిగేటటువంటి టర్మినాలజీ చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఏ జూనియర్ ఇంజనీర్ పేపర్ 2 క్వశ్చన్ కాబట్టి డీటెయిల్గా అడిగిండు. వోల్టేజ్ అండ్ కరెంట్, దట్ మీన్స్ ఈ రెండు కలిసింది ఆప్షన్ డీలో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనం విద్యుత్ బల్బు గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, విద్యుత్ బల్బు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ కరెక్ట్ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ మెటల్ కండక్టర్స్? ఓకేనా, లోహ ఏంటి ఫ్రెండ్స్, లోహ వాహకాలు. లోహ వాహకాలకు సంబంధించి ఇది సరైనది. సో సరైనది ఒకటి చెప్పేసుకుందాం, మనకు టైం లేదు కదా. ఇన్ మెటల్ కండక్టర్స్ ఓన్లీ ఎలక్ట్రాన్స్ మూవ్. ఓకేనా, మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి మెటల్ కండక్టర్లో. ఇక్కడ ఓన్లీ ఎనర్జీ లెవెల్స్ మూవ్ అవుతాయి, ఎనర్జీ లెవెల్స్ మూవ్ అవ్వవు. ఎందుకంటే మనకు ఉండేది ఏంటిది, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లో మనకు మెయిన్ కావాల్సింది ఎలక్ట్రాన్ కాబట్టి ఎనర్జీ లెవెల్స్ కాదు, ఎలక్ట్రాన్ మూవ్ అవ్వాలి. అండ్ అదేవిధంగా స్పీడ్ ఆఫ్ ద న్యూక్లియస్, ఓన్లీ ప్రోటాన్స్. మనకు కావాల్సింది ఎలక్ట్రాన్స్ మూవ్ అయితేనే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ మెటల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ద ఫిలమెంట్ ఆఫ్ ఏ లైట్ బల్బ్. ఓకేనా, సో ఈ కింద వాటిలో దేన్ని మనం బల్బుల్లో ఫిలమెంట్గా వాడతాం? దేని ఫ్రెండ్స్, 3 times వచ్చినటువంటి క్వశ్చన్ ఇది, టంగ్స్టన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ ద ఫిలమెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ బల్బ్ యూజువల్లీ ఆఫ్ టంగ్స్టన్? సో టంగ్స్టన్ ఎందుకు వాడతాం చెప్పండి ఫ్రెండ్స్. ఇందాకనే మనం డిస్కస్ చేసుకుంది, హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది కాబట్టి, హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని మనం తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఈ రెండిట్లో మళ్ళీ మనకు డౌట్ వస్తుంది. ఈ బాయిలింగ్ పాయింట్ ఇది వదిలేయండి, రెసిస్టివిటీ, కండక్టివిటీ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెటల్లో మనకు గనక కండక్టివిటీ ఎక్కువగా ఉంటే వచ్చినట్టే ఎలక్ట్రాన్ వెళ్ళిపోతాయి. ఇది హీట్ ఎందుకు అది అవ్వదు. అదే వచ్చినటువంటి యాటమ్ని మనం ఆపేస్తే ఇక్కడ ఘర్షణ జరిగి మళ్ళీ నెక్స్ట్ దానికి అట్లా వెళ్ళిపోతే ఏమవుతుంది, హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ యొక్క హీట్ అంటే ఎలక్ట్రాన్స్ తోటి యాటమ్స్ మధ్య జరిగేటటువంటి పోరాటంలో మనకు హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ యొక్క పోరాటాన్ని ఏమంటాం, రెసిస్టెన్స్ అనడం జరుగుతుంది. సో రెసిస్టివిటీ, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. కండక్టివిటీ కాదు, ఎందుకంటే మెల్టింగ్ పాయింట్ ఉన్నప్పటికీ హైయెస్ట్ కండక్టివిటీ ఉందనుకోండి, దెన్ దెర్ ఈజ్ నో యూస్. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, an electric current of 0.75 amps flowing through a element of an electric bulb for 10 minutes. Find the amount of electric charge flowing through the current. ఓకేనా, సో ఇక్కడ మనకు కరెంట్ యొక్క డేటాని ఇవ్వడం జరిగింది.
సో మనకు తెలుసు I ఈక్వల్స్ టు, ఇక్కడ మనకు ఆంపియర్స్ ఇవ్వడం జరిగింది, టైం ఇవ్వడం జరిగింది, అండ్ అదేవిధంగా ఇంకేమి ఇచ్చిండు ఫ్రెండ్స్, సి కనుక్కోమంటుండు. సో వీటి యొక్క రిలేషన్, సో Q బై టీ, I ఈక్వల్స్ టు Q బై టీ. సో డైరెక్ట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేయండి. I ఈక్వల్స్ ఎంత 0.75, దట్ ఈక్వల్స్ టు Q ఎంత తెలవదు, టైం ఎంత T ఎంత 10 minutes, 10 into 60, 10 into 60, సో 0.75 into 600. సో ఇక్కడ ఈ యొక్క 2 సున్నాలని దీన్ని తీసేసి 75 into 6, సో 76 ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 450. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాటరీ ఇల్యూమినేట్స్ ఏ బల్బ్, వాట్ టైప్ ఆఫ్ కన్వర్జన్ అక్కర్స్ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్లు పాసిబుల్ ఉంటాయి. సేమ్ క్వశ్చన్, బ్యాటరీ ఇల్యూమినేట్స్ బల్బ్. సో ఒక బ్యాటరీ తీసుకున్నాం, ఆ యొక్క బ్యాటరీ ప్లస్ టర్మినల్ మైనస్ టర్మినల్, అండ్ ఇక్కడ ఒకటి ఏముంది, బల్బ్ ఉంది. సో ఈ బల్బ్ నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చేసినాం. సో స్విచ్ అయ్యని పక్కా పెట్టేద్దాం, ఓకేనా. సో మెయిన్ టర్మినాలజీ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్యాటరీలో ఉండేది కెమికల్ ఎనర్జీ, బల్బులో ఉండేది ఎలక్ట్రికల్, లైట్ ప్లస్ హీట్. సో దీంట్లో ఇక్కడికి వచ్చేది ఎలక్ట్రికల్, ఓకేనా. సో ఎలక్ట్రికల్, అండ్ ఇక్కడ మనకు లైట్ ఎనర్జీ వస్తుంది, కొద్దిగా హీట్ కూడా వస్తుంది, ఓకేనా. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ థర్మల్. సో ఇక్కడ మనకు బ్యాటరీ నుంచి దీనికి ఇచ్చాను. సో ఇక్కడ మనకు కెమికల్ ఉంది, ఫస్ట్ ఎలక్ట్రికల్ ఉందా లేదు, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి అనుకుంటే మాత్రం ఎలక్ట్రికల్ టు థర్మల్ పాసిబుల్. సో ఇది పక్కా పెట్టుదాం. అండ్ ఫస్ట్ కెమికల్ ఇంటూ ఎలక్ట్రికల్, సో కెమికల్ టు ఎలక్ట్రికల్, సో ఇక్కడ దాకా ఇచ్చిండు, ఓకే. ఈ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది, ఓకే. ఇది ఒకటి టెంపరీగా పక్కన పెట్టుకుందాం. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ కెమికల్, సో ఎలక్ట్రికల్ టు కెమికల్ వచ్చిందా, రాలేదు. ఎలక్ట్రికల్ టు ఏమొచ్చింది, లైట్. సో ఎలక్ట్రికల్ టు లైట్, ఇక్కడ ఒక స్ట్రక్చర్ వచ్చింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్లు పాసిబుల్, కాకపోతే విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది ప్రియారిటీకి తీసుకోవాలి. సో బ్యాటరీ నుంచి ఎలక్ట్రికల్ బల్బ్ కనెక్షన్ ఉంది, ఇది కదా, ఈ సెట్ కదా, ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో ఉంది ఇది, కాబట్టి దీనికి మనం ప్రియారిటీ ఇచ్చి కెమికల్ టు ఎలక్ట్రికల్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఒక క్వశ్చన్కి 2 లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్స్ అనేవి పాసిబుల్ ఉండే క్వశ్చన్స్ కొన్ని రేర్గా ఉంటాయి. ఆ యొక్క రేర్ కాంబినేషన్లో ఈ యొక్క క్వశ్చన్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఎలక్ట్రికల్ టు లైట్ అనేది పాసిబుల్ ఇక్కడ, అండ్ అదేవిధంగా కెమికల్ టు ఎలక్ట్రికల్ కూడా పాసిబుల్ ఇక్కడ. కాబట్టి మనకు అడిగిన కాంబినేషన్ ఏంది, బ్యాటరీ మరియు బల్బు మధ్య మనకు అక్కడ ప్రాసెస్ జరుగుతుంది, కాబట్టి ఆ ప్రాసెస్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఇక్కడతో మనకు విద్యుత్ బల్బు కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం విద్యుత్ ఘటం అంటే ఎలక్ట్రిక్ సెల్ గురించి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. ఎదుగు 2-3 క్వశ్చన్లు ఉంటాయి, అందుకంటే ఎక్కువ ఏమి ఉండవు. తర్వాత మనం సెండ్ ఆఫ్ ఇచ్చిద్దాం. టు మెయింటైన్ ద కరెంట్ ఇన్ ఏ గివెన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద సెల్ హ్యాస్ టు స్పెండ్ డాష్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇట్. సో విద్యుత్ బల్బులో మనకి ఏ రకమైనటువంటి ఎనర్జీ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇస్తే లైట్ ఎనర్జీ ప్లస్ హీట్ ఎనర్జీగా మారిపోతుంది. అదే మనకు దానికి ఆ యొక్క పవర్ ఇచ్చేటటువంటి అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చేటటువంటి సెల్లో ఏ విధమైనటువంటి డేటా ఉంటుందంటే దట్ ఈస్ కాల్డ్ కెమికల్ ఎనర్జీ అయితే ఉండడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ గ్రూప్ డి క్వశ్చన్. బ్యాటరీ కెపాసిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్. సో బ్యాటరీ కెపాసిటీని ఎట్లా కొలుస్తాం, సో మనం ఏదైనా షాప్కి వెళ్ళి బ్యాటరీ ఏమంటే వాళ్ళు ఏమని పెడతారు, బ్యాటరీ అంటే ఏ బ్యాటరీ అంటే ఆ బ్యాటరీ ఇస్తారా, ఓకేనా. సో బ్యాటరీ అడగగానే ఏమంటారు, ఎన్ని వోల్టేజ్ అంటారు, ఎంత యాంప్స్ అంటారు, ఓకేనా. 12 volts 1 ఆంపియర్ లేకపోతే ఏంది ఆ యొక్క బ్యాటరీని బట్టి అడగడం జరుగుతుంది. ఒకవేళ నీకు అక్కడ వోల్టేజ్ యాంప్స్ లేదనుకోండి, వాటేజ్ అడుగుతాడు. వాటేజ్ బట్టి ఏమొస్తుంది, ఆంపియర్ అవర్ అనేది రావడం జరుగుతుంది, ఆంపియర్ అవర్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఒకవేళ 12 Ah బ్యాటరీ 24 Ah బ్యాటరీ అని అంటారు, ఆంపియర్ అవర్, ఓకేనా. అట్లా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్. సో కెమికల్ టు ఎలక్ట్రికల్ ఇది దాకానే వచ్చింది కదా ఫ్రెండ్స్, ఏంటిది బ్యాటరీ కెమికల్ టు ఎలక్ట్రికల్, ఇది 2 times రావడం జరిగింది, ఏఎల్పి అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టిప్స్ హెల్ప్స్ టు మెయింటైన్ ద పొటెన్షియల్ ఆఫ్ ద కండక్టర్, ఓకేనా. సో కండక్టర్ యొక్క పొటెన్షియల్ని మెయింటైన్ చేయడానికి ఈ కింద వాటిలో ఏదైనా ఉపయోగపడుతుంది, దట్ ఈస్ సెల్, ఎందుకంటే అదే కదా మనకి ఇచ్చేది ఎలక్ట్రికల్ వోల్టేజ్ ఇచ్చేది అదే, కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎలక్ట్రిసిటీ టాపిక్, ఓకేనా. సో ఈ క్వశ్చన్ సార్ట్అవుట్ చేయండి. ద ఈజియెస్ట్ మెథడ్ ఆఫ్ మెయింటైనింగ్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ends ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ టు కనెక్ట్ ఇట్ బిట్వీన్ ద టర్మినల్స్ ఆఫ్ డాష్ టు గెట్ ఏ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ కరెంట్,
ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వోల్టేజ్ అనేది తగ్గిపోకుండా ఉండాలి అంటే మనం ఏ విధమైనటువంటి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్యాటరీ ఇస్తే ఏమవుతుంది, బ్యాటరీలో ఉన్నటువంటి 12 వోల్ట్స్ ఇస్తే 12 వోల్ట్స్, 6 వోల్ట్స్ ఇస్తే 6 వోల్ట్స్, 3 వోల్ట్ ఇస్తే 3 వోల్ట్స్, 2.5 అంటే 2.5. ఆ యొక్క వోల్టేజ్ అనేది మనకు కాన్స్టెంట్గా వస్తుంది కదా, కాబట్టి ఏమి ఇవ్వాలి, బ్యాటరీ ఇవ్వాలి అంతే. ఓకేనా. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటిది, వోల్టేజ్ అనేది 2 టర్మినల్స్ మధ్య మనకు ఈక్వల్గా ఉండాలి అంటే మనం బ్యాటరీతో కనెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడతోటి మనకు ఫైనల్గా ఎలక్ట్రిసిటీ టాపిక్ అనేది ఫినిష్ అయిపోవడం జరిగింది. 250+ క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ ఫినిష్ చేసుకోవడం జరిగింది సక్సెస్ఫుల్గా. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ అనేది మీకు ఫిజిక్స్ అనేది పూర్తిగా కంప్లీట్ అయితే చేయడం జరిగింది. వీటన్నిటి యొక్క టోటల్ డేటా ఆల్రెడీ మన యొక్క కోర్సెస్లో అవైలబిలిటీలో ఉంది, యూట్యూబ్లో అందుబాటులో ఉంది. యూట్యూబ్లో మీరు డైరెక్ట్గా టాపిక్ వైజ్గా నేమ్ మీరు సెట్ చేసేసి ఎండ్లో SRINIVASMech అని టైప్ చేసి మీకు ఆ యొక్క టోటల్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక కోర్సెస్ ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఆ యొక్క లింక్ నుంచి మీరు ఒకవేళ జనరల్ సైన్స్ స్పెషల్ కావాలంటే మీకు అందుబాటులో ఉంటుంది, లేదు ఎంటైర్ రైల్వే స్పెషల్ కోర్సు కావాలనుకుంటే మీకు టోటల్ డేటా అనేది యాక్సెస్లో ఉంటుంది. ఓకేనా. సో వాటిని ఉపయోగించుకొని డెఫినెట్గా మీ యొక్క లక్ష్యాన్ని సాధించండి. అండ్ అదేవిధంగా 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు గ్రూప్ డి యొక్క మార్క్ టెస్ట్ను కండక్ట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా NTPC CPT2 మార్క్ టెస్ట్లను కూడా అందించడం జరుగుతుంది. వాటిని కూడా ఉపయోగించుకోండి, యూ విల్ గెట్ ఏ మెరిట్ ఇన్ ద ఎగ్జామ్. సో వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆ యొక్క లింక్ కూడా అందుబాటులో ఉంటుంది, ఉపయోగించుకోండి. ఓకేనా. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.